హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు కదా, సంవత్సరం దాటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకి ఇలా కిచిడిలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా పెసరపప్పు, కందిపప్పు, స్పైసీగా తినే వాళ్ళకి పిల్లలకి కొద్దిగా సగం పచ్చిమిరపకాయ అయినా చాలు. మా బాబు కొద్దిగా స్పైసీగా తింటాడు కాబట్టి ఒక పచ్చిమిరపకాయ వేశాను. ఒక టమోటా, కొద్దిగా అల్లం కొట్టి వేశాను. ఇంకా ఒక 3 జీడిపప్పులు వేశాను. కొద్దిగా జీలకర్ర వేశాను. కొంచెం పసుపు వేసి అంతే అండి. ఒక 4 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడకనిచ్చేసి, అది ఉడికిన తర్వాత కొద్దిగా మా బాబు అయితే నెయ్యి తినడండి. నేను అందుకనే నెయ్యి వాడట్లేదు. ఇందులో నెయ్యి తినే పిల్లలకు కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి. నేనైతే నెయ్యి వాడట్లేదు ఇక్కడ. కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం కరివేపాకు, ఒక్క రెమ్మ తెల్లగడ్డ ఒలిసి తిరువాతలాగా వేసి బాగా ఎంత సాల్ట్ వేసి ఎనిపేసానండి. అంతే. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే అంత బాగా తింటారు. ఇలాగే ఒకరోజు క్యారెట్ ముల్లంగి అవి వేసి ఒకరోజు రసం అన్నంలాగా అట్లా కొద్దిగా మెత్తగా ఇలా చేస్తే పిల్లలకి తొందరగా అరుగుతుంది. అలాగే బాగా ఇష్టంగా తింటారు కూడా. కొద్దిగా కూడా మిగిలించకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేనైతే మా బాబుకి ఇలాగే పెడతానండి. ఒకరోజు ఆకుకూరతో, ఒకరోజు వెజిటేబుల్స్తో, ఒకరోజు ఇలా బ్యాళ్ళు మార్చి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. థ్యాంక్స్ అండి. మీకు కూడా నచ్చితే చేసి పిల్లలు ఎలా ఇష్టంగా తిన్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ అండి. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.